పంచాయతీలకు నిధులు విడుదల చేసి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేన టీడీపీ శ్రేణులు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో తెలుగుదేశం జనసేన నాయకులు కలిసి 70 రోజులు వారు ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, ప్రతి గ్రామంలోనూ త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యం, వీధి దీపాలు, శ్మశానం వంటి కనీస అవసరాలు సదుపాయాలు లేవని అన్నారు. పంచాయతీ నిధులు అన్యాక్రాంతమయ్యాయని, వాటిపై సరైన దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకి తెలుగుదేశం పార్టీ నాయకులు చప్పడి వెంకటేశ్వరరావు, వివై దాసు, సీతయ్య దొర తదితరులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాసి, జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నేను గంభీరం సర్పంచ్, అలాగే రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలి. ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు. అసలు నిమ్మక నీరెత్తినట్టు స్పందించట్లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో పోరాటాలు చేశాం, కానీ ఈ ప్రభుత్వంలో ఏ స్పందన లేకపోబట్టి మేము మలిదశ ఉద్యమంగా అసెంబ్లీ ముట్టడి స్టార్ట్ చేశాము. అది దిగ్విజయంగా ఇప్పటివరకు ఎవరు ఎక్కడ అసెంబ్లీ వరకు ముట్టడి చేయలేకపోయారు. కానీ సర్పంచ్లు తలుచుకుంటే ఏమైనా చేయగలమని ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక ఇచ్చాము. అలాగే దానిలో భాగంగానే ఇప్పుడు జిల్లాల వారీగా అసెంబ్లీ కలెక్టరేట్ ధర్నా చేస్తున్నాము. మమ్మల్ని ఇలాగే అడ్డుకుంటూ ఉంటే మా నిధులు, మా హక్కులు, మా విధులు మాకు ఇవ్వకుండా ఉంటే, మా నిధుల్ని, మా విధుల్ని హైజాక్ చేస్తే మా ఉద్యమాలు ఇంకా పోరాటం చేస్తాము. అలాగే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తామని సర్పంచులు గడప గడపకు తిరిగి మనల్ని ఇంతగా కాలు రాసిన మన హక్కుల్ని, విధుల్ని కాలు రాసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయించి రాబోయే ప్రభుత్వాన్ని మనకి మద్దతుగా తెలిపే విధంగా మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున మా గ్రామీణ ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది గ్రామీణ ప్రజానికానికి తగిన న్యాయం చేకూర్చమని గత 3.5 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉద్యమం చేస్తున్నారు. ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు, సిపిఐ, సిపిఎం, బీజేపీ, చివరికి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యల్ని, మా 16 డిమాండ్లను పట్టించుకోకుండా మా డిమాండ్లను పెడచెవిని పెట్టడం జరిగింది. అందుకనే ఇక విసిగిపోయాం, అలసిపోయాం. ఉద్యమం కూడా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు నడిపాం. అందుకని చెప్పి చివరికి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే మనకు మనుగడ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించితేనే మన పంచాయతీలకి మేలు జరుగుతుంది. వైఎస్ఆర్ అధికార పార్టీని ఓడించితేనే గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేటటువంటి పిలుపుని ఈ రోజున మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజానికానికి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, అలాగే ఎంపీపీలకి, జడ్పీటీసీలకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవలసిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గత 70 రోజులుగా జనసేన పార్టీ చెందిన నాయకులు, అలాగే తెలుగుదేశం అగ్ర నాయకులు అందరూ కలిసి ప్రతి గ్రామం కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా మేము ఓటు అడగడానికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, తెలుసుకుందాం. రేపొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు మేనిఫెస్టో తయారు చేసుకోవడానికి సంక్షేమానికి ఏం కావాలా ఏంటని తెలుసుకుందాం అని ప్రధాన ఉద్దేశంతో మేము తిరుగుతూ ఉన్నాం. కానీ సంక్షేమం, అభివృద్ధి అవి కాదు ఇప్పుడు ప్రజలకి అక్కడ అవసరంగా వచ్చింది. మౌలిక సదుపాయాలే అవసరం వచ్చి పడ్డాయి. ఇవాళ మౌలిక సదుపాయాలే లేవు, సాధారణ పరిపాలన లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థని ఆ రోజు ఎంత పటిష్టంగా తయారు చేసినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ మీద కేంద్రం పెద్ద దృష్టి పెట్టి అనేక నిధులు పంపుతూ ఉంటుంటే పంచాయతీరాజ్ వ్యవస్థని ఇవాళ ఈ రాష్ట్రంలో లేకుండా చేసేసారు. పంచాయతీలు సర్పంచులు ఉన్నా లేనట్టే, బతుకున్నా చచ్చిపోయినట్టే ఉన్న పరిస్థితిలో ఇవాళ కనపడతా ఉంది. ఏంటంటే వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు, వార్డు మెంబర్లకు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. ప్రజలు ఏమడుగుతున్నారంటే మంచినీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మంచినీళ్ళు అడుగుతూ ఉన్నారు ప్రజలు. ఆ మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు పంచాయతీలో నిధులు లేక. ఏదన్నా వాటర్ ట్యాంకులో నీరు ఉందంటే దాన్ని శుభ్రం చేయడానికి సిబ్బందికి జీతాలు ఎవరు? సిబ్బంది లేరు. అట్లాగే మురుగునీరు తీరి వాళ్ళు స్నానాలు చేసి మలమూత్రాలు వదిలినట్టు మురుగునీరు ఆ కాలువలో నిండిపోతూ ఉంది.
ఆ కాలాలను శుభ్రం చేసేవాళ్ళు లేరు. దోమలు కొడుతూ ఉన్నాయి. దోమ కొడితే 35,000, 40,000, 50,000 రూపాయలు హాస్పిటల్ కడతా ఉన్నారు. అక్కడ బ్లీచింగ్ పౌడర్ చేసి కొట్టేవాళ్ళు లేరు. వీధి దీపాలు లేవు. పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే బీహార్, అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అటువంటి ప్రాంతాల కన్నా అధ్వానంగా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ని ఇలా తయారు చేశారు. కాబట్టి ప్రతి చోట కూడా దాని గురించి కలెక్టర్ గారికి విన్నపివ్వడం జరిగింది. అమ్మ, నీకు 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న కనీసం ఆ గ్రామాల కన్నా నీ ఫండ్స్ ఇచ్చి ఇయ్యమ్మా, కొంచెం రక్షించమ్మా, మంచి చేయరన్నా ఇవ్వమ్మా.